హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో టేస్టీగా సింపుల్గా అయిపోయే టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకుని దానిలో పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 4-5 టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అదే ప్యాన్లో వేసేయాలి. అదే ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం వాటరు యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి బాగా మగ్గనించుకోవాలి. ఆ వాటర్లో ఉడికితే చాలు టమాటా ముక్కలు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు, టేస్ట్కి తగినట్టు సాల్ట్, 2 స్పూన్లు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు 4-5 వేసుకొని ముందు గ్రైండ్ చేసుకోండి. తర్వాత చల్లారబెట్టుకున్న టమాటా ముక్కలు దానిలో యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని దానిలో పోపు దినుసులు వేసేసి 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపు వేసుకొని ఆ టొమాటో చట్నీలోకి వేసేసుకోండి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా ఉండే టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ టొమాటో చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దోశలు వేసుకుంటున్నానండి. దోశల్లో అయితే చాలా బాగుంది చట్నీ. మార్నింగ్ టిఫిన్ అయితే ఈజీగా ఏ హడావుడి లేకుండా సింపుల్గా అయిపోయిద్ది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.